బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఫుట్పాత్లపై అధికారులు కొర్రా ఝుళిపించారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ మహిళ అడ్డుకుంది. కళ్యాణపురి పార్కు దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడిపిస్తున్న తన పాల బూత్ను కూల్చేశారని మహిళ ఆందోళన చేసింది. జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఫుట్పాత్లపై అధికారులు కొడా జుల్పించారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ మహిళ అడ్డుకుంది. కళ్యాణపురి పార్కు దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడిపిస్తున్న తన పాల బూత్ను కూల్చేశారని ఆందోళన చేస్తుంది మహిళ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి అక్కడ? రైట్ లక్ష్మణ, గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఒకవైపు హైడ్రా కావచ్చు, మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలలో అక్రమార్కుల గుండెల్లో కొరడా చూపిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా హైడ్రా ఒకవైపు కూల్చివేతలు ప్రారంభించి ఇక్కడ అక్రమార్కుల గుండెల్లో రైలు పొరగెట్టేస్తుంటే మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు ఫుట్పాత్లు అంటే పాదచారుల కోసం నిర్వహించినటువంటి ఫుట్పాత్లు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి అక్కడక్కడ కొంతమంది వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలను కొనసాగించడానికి షెడ్లను వేసుకొని వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలందరినీ కూల్చేయడానికి ఇప్పటికే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఈ రోజు తాజాగా ఉప్పల్ శ్రీకానగర్లోని ఒక కాలనీలో ఫుట్పాత్ పైన ఒక లేడీ గత కొంతకాలంగా దాదాపు 20 సంవత్సరాలుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించేందుకు 20 సంవత్సరాలుగా ఒక పాల కేంద్రాన్ని నడిపించుకుంటున్నాను అని చెప్పేసి తను చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా నా కొట్టడానికి అధికారులు ప్రయత్నం చేశారు. నేను 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న నా వ్యాపారాన్ని, నా షెడ్డును కూల్చేశారు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాహనాల ముందు తన పెట్రోల్ బాటిల్తో కొంతమేరకు హత్యలు చేసిందని చెప్పుకోవాలి. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంతకాలంగా నేను వ్యాపారాన్ని కొనసాగిస్తుంటే కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు నాకు న్యాయం చేయాలంటే కూడా వాళ్ళు ఆమె వేడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంతో కాలంగా నేను దానిపైన ఆధారపడి ఉన్నారు, నా కుటుంబ పోషణ కూడా దానిపైనే ఉంటుంది, నేను ఇప్పుడు ఏం చేసుకొని బ్రతకాలంటే కూడా తను ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పి మనం చెప్తాను. అయితే భవిత, ఈ అధికారుల యొక్క వర్షన్ ఎలా ఉంది? ప్రధానంగా ఫుట్పాత్ల ఆక్రమణలు అనేది ఉండకూడదు, కానీ అది 20 ఏళ్లుగా నడుస్తుంది కాబట్టి ఆమెకి ఏమైనా పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఏమైనా అధికారులపై ఉందో? అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే మేము గత కొంతకాలంగా అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేని సందర్భం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మేము కూల్చివేతలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే కరాఖండిగా
చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. ఒకవైపు మనం చూసాము హైడ్రా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే రాజకీయవేత్తలు కావచ్చు, ఎలాంటి ఉన్నతాధికారులైనా సరే ఖచ్చితంగా న్యాయం అందరికీ సమానమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా మేము కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి రాజీ పడేది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఫుట్పాత్ల పైన చేసేటువంటి అక్రమ నిర్మాణాలపైన ఎవరు చర్యలు తీసుకోలేదు. అది పాదచారుల కోసం చేసినటువంటి నిర్మాణాన్ని వీళ్ళు ఒక దందాగా మలుచుకొని దానిపైన చెడు నిర్మించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము కూల్ చేస్తామంటూ కూడా వాళ్ళ వర్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అధికారులు ఆమెకు ఎలాంటి న్యాయం చేస్తారని మాత్రం మనకు ఇంకా స్పష్టత అయితే రాలేదని మనం చెప్తాం. థ్యాంక్ యూ భవిత. నా పేరు రాధిక. నాకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ. నా భర్త చనిపోయిండు. నేను 20 సంవత్సరాల కిందట వచ్చి నీ డబ్బకాడ పాలు అమ్ముకుంటా బతుకుతున్న నా పిల్లల్ని చదువుకుంటా. ఇప్పుడు 20 సంవత్సరాలు ఏంది, ఇప్పుడు వచ్చి పక్కన బిల్డర్స్ అది సెటర్లు వేస్తా అని చెప్పి నన్ను బెదిరించి చంపుతాను బెదిరించి నన్ను పోలే గోడలు కట్టుకుని నివసిస్తుంది ఇక్కడనే. నా దంద మొత్తం కూలగొట్టారు, చెప్పకుండా కూలగొట్టేసి నన్ను రోడ్డు మీద వేసి నాకు అన్యాయం చేసి న్యాయం జరగాలి. ఆడ మనిషిని ఉన్నోడు నా కడుపు మీద కొట్టిండు. నేను పేదదాన్ని ఎట్లా బతకాలి? ఈ ఖాళీలు 4 ఖాళీలు పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ విజయ్ డైరీ నుంచి నాకు బూత్ ఇచ్చారు. నేను 18 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నా. ట్రెండింగ్ లైసెన్స్ ఉంది. నా చిన్న డబ్బు వేసుకొని నివసిస్తాను. కానీ నాకు అన్యాయంగా దౌర్జన్యంగా నాకు చెప్పకుండా నా ఫ్రిడ్జ్ వాళ్ళకి కొట్టిరు. మీటరు డబ్బా అంతా కూలగొట్టి చెంచాలు ఇంకో ఈ బండి మీద ఉన్న మొత్తం ఈ లోడ్ మొత్తం నాదే. పాల ట్రేలు అన్నీ వేసుకొని పోతారు. అన్నీ వేసుకొని ఏందని అడిగితే నన్ను వచ్చి మీరు ఏడుంటారో చెప్పుకుంటారో చెప్పుకోపోరు అని చెప్పి అని అంటారు. పక్కగా చెప్పేస్తారు. ఏగలేక ఏడ్చుకుంటే బండి కట్టంగా పంటారు. నాకు న్యాయం జరపాలి.